మళ్ళీ సపోర్ట్ కొట్టకొచ్చి లాస్ట్లో కొట్టారు. ఇండియాలో ఇలాంటి యూనివర్సిటీ కాలేజీ టెక్నాలజీ కాలేజ్ రావడం ఫస్ట్ టైం. ఎట్లా అంటే నేను చెప్తాను, ఇది మెడికల్ కాలేజ్కి సంబంధించి విశ్వవిద్యాపీఠ్ ఇండియా అంతా కూడా జరిగిన. ఇండియాలో ఇప్పుడు కూడా మీకు తెలుసు చాలా కాలేజీలు ఉన్నాయి. ఒక అంటే 1000 మీద ఉండదు, 10,000 5,000 కాలేజీలు ఉన్నాయి ఇండియాలో ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్. కానీ ఎక్కడ కూడా ప్రపంచంలో 2 షార్టేజ్. ఒకటి టెక్నాలజీ, రెండోది స్కిల్. చాలా జాబులు ఉన్నాయి, లక్షల మంది జాబులు అవకాశాలు ఉన్నాయి. కానీ జాబు కావాలంటే ఏం చేయాలి? టెక్నాలజీ స్కిల్ కావాలి. ఆ టెక్నాలజీ స్కిల్ ఎవరికి కావాలి? మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్కి ఏం కావాలి? టెక్నాలజీ ఉన్న పీపుల్ కావాలి. కానీ మన ఇండియాలో ఎక్కడ కూడా టెక్నాలజీ పాత సిలబస్, జేఎన్టీ సిలబస్ అనుకో, ఇంకా ఉస్మానియా సిలబస్ అనుకో, ఇంకేదైనా అనుకో, పాత టీచర్లు, పాత సిలబస్. మీ తల్లిదండ్రులు కొత్త కొత్త బట్టలు ఇప్పిస్తారు. ఎందుకంటే నా కొడుకు ఇంజనీర్ అవుతుండ్రు, నా బిడ్డ ఇంజనీర్ అవుతుంది, మంచిగా మోటార్ సైకిల్ ఇప్పిస్తారు. ఇంకా బర్త్డే ఉంటే పోయినా పోనాయన, నీ ఫ్రెండ్స్ ఏమంటే రాత్రి పోయి రేపు పొద్దుగా రాపోను ఆయన డబ్బులు ఇచ్చి తోలిస్తారు. అలాంటి పేరెంట్స్ ఉన్నారు ఆయన, మామూలు పేరెంట్స్ కాదు. అసలు పిల్లలను చెడగొట్టేది మీరే. స్టూడెంట్స్ ఆనిముత్యాలు పొందాలవలసిన పిల్లలను చెడగొట్టేది పేరెంట్. నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నా. ఇంటర్మీడియట్ నారాయణ చైతన్యంలో 90% వస్తారు. ఇలా 90% 50% ఉన్నారు. ఇంజనీరింగ్ పుస్తకం మొత్తం ఖరాబ్. కొత్త ఏజెస్ ఉంటుంది, 18, 17, 18 ఉంటారు. వాళ్ళకి తెలియదు చాప కింద నీరు మాదిరిగా వాళ్ళ వాతావరణం మారిపోతుంది. దయచేసి పిల్లల్ని ఇప్పటి కంట్రోల్ చేయండి, సిస్టమేటిక్ పెట్టండి, డిసిప్లిన్ పెట్టండి, పర్ఫెక్ట్